న్యూస్ క్యాన్ చర్చకు స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఆర్వి రామారావు గారు, ప్రముఖ విశ్లేషకులు, ఈ భూమి పొలిటికల్ ఎడిటర్. ఇక శ్రీ సి చెరుకు ముత్యంరెడ్డి గారు, తెలుగు రైతు అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, 3 సార్లు శాసనసభకి ఎన్నికైన నేత. ఇక శ్రీ గోనె ప్రకాశ్రావు గారు, ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఇక ముందుగా రామారావు గారు, హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించి సాక్షి ఒక ఆసక్తికరమైన వార్తను ప్రచురించింది. దీని మీద మీ విశ్లేషణ? సాక్షి ఈనాడు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇదొక భాగం అనుకుంటున్నాను. రామలింగరాజు వ్యవహారం గురించి వార్తలు ప్రచురిస్తున్న ఈనాడు, అందులో ముఖ్యమంత్రి ఆయన కుటుంబానికి సంబంధం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ హెరిటేజ్ ఫుడ్ని మళ్లీ రంగంలోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో అవాస్తవం ఉంది అని నేను అనట్లేదు. వాస్తవం ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఇవాళ అన్ని కంపెనీలకు అలవాటైన వ్యవహారం ఏమిటంటే లేని లాభాన్ని పెంచి చూపటము, నష్టాల్ని కూడాను లాభాల కింద పెంచి చూపటం. ఆర్థికాభివృద్ధి చాలా శరవేగంతో ముందుకెళ్తోంది అని అనుకున్నప్పుడు దాని నుంచి లబ్ధి పొందాలి అన్న దుగ్ధ వీళ్ళందరికీ ఉంది. రామలింగరాజు కూడాను ఆ వ్యామోహంలోనే నష్టపోయారు, అంతకుమించి ఏమీ లేదు. అలాంటప్పుడు ఇందులో కూడాను నష్టాలని లాభాలుగా చూపించడానికి అవకాశం ఉంది. ఇవాళ వ్యాపార వర్గాల్లో నిజాయితీ అనేది ఎక్కడా కనిపించడం లేదు మనకి. ఆ నిజాయితీ కనిపించకపోవడం అనేది చంద్రబాబుకు వర్తించకుండా ఉండాలని కూడా ఏమీ లేదు కదా. చంద్రబాబు కూడా వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఆయన హెరిటేజ్ కంపెనీ కూడాను ఇలాంటి లెక్కలు డొక్కల్ని మార్చి చూపించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ నాదొక ప్రశ్న. మనకి కంపెనీ లా బోర్డులు ఉన్నాయి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఈ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ గత 4 ఏళ్ల నుంచి కూడాను కాంగ్రెస్ అధీనంలోనే పనిచేస్తున్నాయి కదా. ఎందుకని బయట పెట్టలేదు? రామలింగరాజు వ్యవహారం బయటికి పొక్కిన తర్వాత మాత్రమే హెరిటేజ్ వ్యవహారం ఎందుకు లేవనెత్తుతున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే వ్యాపార వర్గాలు గనక మోసాలకి పాల్పడితే నష్టపోయేది జనం. ఆ జనం నష్టాన్ని చూడకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వాటిని ఉపయోగించడం చాలా బాధాకరమైన వ్యవహారం. చాలా బాగా చెప్పారు. ముత్యంరెడ్డి గారు, మీరేమంటారు? మీ నాయకుడికి సంబంధించిన కంపెనీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, దీన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు లేదా తిప్పికొడతారు? ఇప్పుడు మా కంపెనీ మీద హెరిటేజ్ మా నాయకుని మీద పెట్టింది. రామలింగరాజు గారు ఏదైతే ఇప్పుడు సత్యం కంపెనీ వచ్చిన తర్వాతనే మాట్లాడడం జరిగింది. అంతకుముందు హెరిటేజ్ కాకుండా కూడా ఇప్పుడు మన కంపెనీస్ అన్ని నిత్యావసర వస్తువుల షాప్స్ పెట్టినప్పుడు, దానికి సంబంధించిన షాప్స్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఉపరి అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. ఇది కేవలం కొంత లేకపోలేదు లేదు. వాస్తవంలో కొన్ని షాప్స్ పెట్టినప్పుడు కొద్దిగా నిత్యావసర వస్తువులు పెట్టినప్పుడు, వెజిటేబుల్స్ పెట్టినప్పుడు కొద్దిగా నష్టం రావచ్చు. వచ్చినప్పుడు మిల్క్లో వచ్చిన లాభాన్ని అక్కడ చూపించినప్పుడు, ఆ లాభంలో చూపించినప్పుడు ఈ రోజు మాట్లాడవలసిన అవసరం ఏముందంటే సత్యం కంపెనీ మీద ముఖ్యమంత్రికి వాటా ఉన్నదని చెప్పినప్పుడే దాన్ని లేవనెత్తి ఈ రోజు హెరిటేజ్ మీద మాట్లాడడం జరిగింది. కానీ సత్యం రాకముందు హెరిటేజ్ మీద మాట్లాడుతున్న కనుక రాజకీయంగా ఎన్నికల్లో బదనామై నేను కూడా ఇరుక్కపోయిన సత్యంతోనే అనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ విధంగా దీన్ని హెరిటేజ్ మీద తీసుకురావడం జరిగింది. హెరిటేజ్లో అంత వాళ్ళు అనుకున్నంత లేదు, కొంత గొప్ప ఉంటే దానికి మాత్రం అడ్జస్ట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. దీని అంత పెద్ద సాగనీయవలసిన అవసరం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కొరకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని బురద తల్లడం జరుగుతుంది. ప్రకాష్ గారు, కొంత జరిగిందని నమ్ముతున్నారు. కొంత జరిగిందట్లేదు. కొంత ఏదైతే నిత్యావసర వస్తువులు 1% 2% వస్తే ఇందులో ఉన్న లాభంలో ఏదైతే మిల్కులో ఉన్న లాభంలో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. టైం ఉంటుంది. అదర్ అభిప్రాయం వచ్చిన తర్వాత ఉండాలి. సో ఒకటండి, రాజశేఖర రెడ్డి గారు వ్యాపారస్తుడిగా ఉండి రాజకీయాల్లో వచ్చాడు. 78లో ఇన్కమ్ ట్యాక్స్ పే అయిన స్టూడెంట్ లైఫ్ లో నేను అనుకుంటున్నా 5 ఏళ్ల వయసు. ఆ చరిత్ర ఖచ్చితంగా హెరిటేజ్ ఏదైతుందో అంటే దీనికి ఇంటర్లింక్ ఉంది సార్. మీరు కొంచెం ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాజకీయంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన వ్యాపారాల్లో పెట్టుకున్నాడు చంద్రబాబు గారు. వ్యాపారంలో లాభం అనే సమస్య లేదు. తనకు వచ్చే మనీ బ్లాక్ మనీ దాన్ని కన్వర్ట్ చేయడానికి ప్రాఫిట్ చూపెట్టాడు. ఎప్పుడు లాభాల్లో వచ్చే క్వశ్చన్ లేదు. ఇన్ని డైరీ సార్ రన్నింగ్ కామెంట్ చేస్తే మేము మాట్లాడము సార్. రన్నింగ్ కామెంట్ ఇది పద్ధతి కాదు. చర్చ చూస్తా ఉన్నారు, అందరికీ ఇది క్లారిటీ ఉండాలి. తో ఏదైతుందో వ్యాపారం పెట్టుకున్నదే దీన్ని మనీని ఏదైతుందో కన్వర్ట్ చేయడానికి. ముత్యంరెడ్డి గారు అంటున్నారు మన రాజశేఖర రెడ్డి గారికి దాంట్లో వాటాలు ఉన్నదని. ఇప్పుడు ఏదైతుందో అకౌంట్ తో పాటుగా డక్కన్ క్రానికల్ అనేది ఏ విధంగా ఈజ్ ఎ పాపులర్ పేపర్, హైయెస్ట్ సర్క్యులేషన్ ఏదైతుందో వాళ్ళకి కన్సర్న్ ఉన్న పేపర్లో కూడా ఇవాళ మద్రాస్ కానీ వేరే ఏషియన్ ఏజ్ అని వస్తుంది, అన్నిట్లో వచ్చి ఉంటుంది ఆ స్టోరీ. 1 crore ఏదైతున్నదో జమ అయ్యారు.
గతంలో చూసినప్పుడు కూడా ఆ యూకో లాటరీ ఆ ఎవరో ఈ అందరూ ఓపెన్ గా, కానీ మీరు ఎక్కడైతుందో ఈ రోజు లింక్ అనేది ఎక్కడైనా ఉంటే సమాచార చట్టం ఉంది, మీరు తీయండి చిట్టాలు. అసలు రామలింగరాజు ఎక్కడన్నా డబ్బులు జమ చేసింది కానీ పార్టీకి ఇచ్చిందని ఉంది, అక్కడ 1 crore అని ఈ రోజు వచ్చేది ఖచ్చితంగా. అది ఇదేదైతుందో చంద్రబాబు గారు ఏదైతున్నదో అక్రమ సంపాదన చేసిందనేది నేషనల్ లెవెల్లో ఏదో తాల్కా గిల్కాలు వచ్చేది. అతని ఆదాయం ఏంది, అతని విద్యార్థి దశలో ఉపకార వేతనంతో చదివాడు, 2 ఎకరాలే, ఎమ్మెల్యే మంత్రి. నాకు 76 నుంచి అతను చూశాను, 70 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్ చూశాను. పెళ్ళైన తర్వాత కూడా రామారావు గారు కూడా ఎక్కువ ఆస్తులు ఇవ్వలే. కానీ ఏదైతుందో ఈ వ్యాపారం పెట్టుకున్నది అతనికి వచ్చే అక్రమ సంపాదన అంటే ముడుపులు తీసుకున్న సంపాదనను వైట్ చేసుకుంటానికి వ్యాపారం పెట్టింది. అది ఇట్లే మాత్రం తప్పు. మనం అది ప్రకాష్ రావు గారు మాట్లాడే 100% తప్పు. నీకు 2 ఎకరాలు ఉన్నాడు, 2 కోట్ల అయిండు, 2 ఎకరాలు ఉన్నది సంబంధించిన అక్రమ సంపాదన కాదు. ఒక రాజకీయ నాయకుడైనా ఏదైనా నిత్యావసర వస్తువుల నుంచి మొదలుకొని డైరీ నుంచి డెవలప్మెంట్ చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండబడే ప్రజలకు వినియోగదారులకు ఇవ్వాలి, రైతులను కాపాడాలనే ఉద్దేశంతో బిజినెస్ చేస్తే బిజినెస్ లో కూడా అక్రమ సంబంధం ఉన్నదని కాదు. మరి ఇన్ని రోజుల నుంచి ఒక సాక్షి పేపర్ తప్ప అన్ని పేపర్లు ఎందుకు రాయలేదు? ఇవాళ ఏదైతే సర్వే చేసింది మీరు ఎట్లయితే డౌట్ అంటున్నారో ఒకే ఒక సాక్షి పేపర్ వచ్చింది. వచ్చిన దానికి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది అక్రమ సంపాదన కాదు. ఒక బిజినెస్ చేసినప్పుడు లావాదేవాలు ఉంటుండొచ్చు. ఉన్నంత మాత్రాన దీన్ని కుంభకోణం చేయవలసిన అవసరం లేదు. ఏదో చిన్న వ్యాపారానికి ఈ రోజు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ సత్యం వచ్చినాక ఇంతకుముందు రావచ్చు కదా. ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ హెరిటేజ్ మీద మాట్లాడే హక్కు ఇన్ని దినాల నుంచి మీకు కావాల్సింది ఆడిట్ ఉన్నది, రిజిస్టర్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఆడిటర్స్ రిజిస్టర్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు తీసుకోకుండా ఈ రోజు ఇప్పుడు ఎన్నికల ముందు సత్యం వచ్చిన తర్వాత దాన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఒకే ఒక పేపర్లో రాసి దీన్ని చేసుడు తప్పు. దీన్ని మాట్లాడటం నేను ఒప్పుకోను. దీనికి కొంత నష్టము లాభం వచ్చినప్పుడు దాన్ని చూస్తే చిన్న వ్యాపారం మీద ఆడిటింగ్ నిపుణుడు సాయి గారు లైన్ లో ఉన్నారు. అసలు వాస్తవాలు ఆయన అంచనా ఏమిటో విందాం. సాయి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, ఈ రోజు వచ్చినటువంటి ఈ హెరిటేజ్ ఫుడ్స్ సంబంధించినటువంటి వార్త మీద మీ విశ్లేషణ చెప్పండి. సార్, ఇప్పుడు ఈ వచ్చిన వార్త ప్రకారం 2006 ఫిబ్రవరిలో హెరిటేజ్ ఇన్ఫ్రా కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్ సబ్సిడీ కింద 51% వాటా తీసుకునుందండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి ఉన్న 2005, 2006లో దాదాపుగా ఇష్యూ చేసిన ప్రతి కంపెనీ కూడా ఒక అనుబంధ సంస్థని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వెళ్ళడానికి వాటిలో మంచి లాభాలు వస్తాయనేతో సపరేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ హెరిటేజ్ వారు కూడా అదే విధంగా చేసినట్లు కనపడతా ఉంది. వాళ్ళు 51% వాటాకి 2,04,00,000 రూపాయలు 2006 ఫిబ్రవరిలో పే చేసినట్లుగా కూడా ఉంది. తర్వాత సబ్సిక్వెంట్ గా హెరిటేజ్ ఫుడ్స్ కి ఉన్న 4 ఎకరాల స్థలాన్ని ఈ వాళ్ళ అనుబంధ సంస్థకి అమ్మటం అనేది జరిగిందండి. అది 2,73,00,000 రూపాయల విలువ చూపించారు. దాన్ని మార్చి 2008లో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇన్ఫార్మ్ చేసినట్లుగా ఉన్నదండి ఈ కథనం ప్రకారం. అట్లాగే వీరు తర్వాత 4 ఎకరాల స్థలాన్ని వారికి ఇవ్వటం జరిగింది. వీరికి హెరిటేజ్ ఫుడ్స్ వారికి ఉన్న హెరిటేజ్ ఇన్ఫాలో ఉన్న షేర్లన్నీ కూడా అమ్మి 35,69,00,000 అమ్మినట్లుగా ఉందండి. అంటే టోటల్ గా ఈ హెరిటేజ్ ఫుడ్స్ వారు ఇన్వెస్ట్మెంట్ చేసిన 2,04,00,000 రూపాయలు ప్లస్ 4 ఎకరాల స్థలానికి కలిపి 38,42,00,000 రూపాయలు హెరిటేజ్ ఫుడ్స్ కి వచ్చినట్లుగా ఈ కథనం ప్రకారం ఉన్నదండి. మరి 4 ఎకరాల స్థలానికి 2,04,00,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి 38,42,00,000 రూపాయలు రావటం వాటాదారులకు కొంతవరకు మంచిదేనండి. అయితే వీరి అంచనా ప్రకారం ఆ స్థలం విలువ 100 కోట్ల రూపాయలు ఉన్నది. సరే, ఆ స్థలం విలువ ఈ రోజు 100 కోట్లు ఉందా 70 కోట్లు ఉందా అనేది ఒక వాల్యుయేషన్ ఆ పద్ధతి ప్రకారం జరుగుతా ఉందండి. ఆ వాల్యుయేషన్ పారదర్శకంగా చేశారా లేదా, ఇందులో ఏమన్నా అన్అఫిషియల్ గా డబ్బులు మారినాయి అనేది అంచనా వేయాల్సిన అవసరం. అయితే అంటే వాళ్ళు సుజనా స్టీల్స్ నుంచి డబ్బు ఫ్లో అయిందని చెప్పడానికి ఆ వార్తా కథనం ప్రయత్నించినట్టు కనబడుతోంది కదా. అంటే సృజనా స్టీల్ నుంచి కానివ్వండి, ఏది నుంచి కానివ్వండి, హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారులకు మాత్రం నష్టం జరగలేదండి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్